నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. తూర్పుగోదావరి జిల్లా గోకలవరం గ్రామంలో దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ అన్నారు. చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సుశీలమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో దళిత మహిళలపై దాడులు పెరిగాయన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గోకలవరం గ్రామంలో జరిగిన ఘటనపై అధికారులు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్, యుహాను, సాల్వాన్, బుజిరాజు, అబ్దుల్ ఖాదర్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. జేపీ మిత్రులారా, మన పక్క జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం గ్రామం దళిత మైనర్ బాలికైన భావనపై కొంతమందికి దుండగులు క్లాసికంగా అత్యాచారం చేసి కొట్టి హింసించిన దుండగుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. ఎందుకంటే మన భారతదేశం అంటే అంత పెద్ద గొప్ప దేశం, మహిళలకి అంత గొప్ప గౌరవం వచ్చే భారతదేశం మళ్ళీ అలాంటి భారతదేశంలో జరగడం చాలా బాధాకరమైన విషయం. ఒక మహిళని మనం ఒక అక్కలా, ఒక చెల్లిలా, ఒక అమ్మలా, వదిలిలా చేసుకోవాల్సిన భారతదేశం, అలాంటి దేశంలో పుట్టాం మనం. కానీ ఇక్కడ మహిళలపై దాడులు, అత్యాచారాలు జరగడం చాలా దారుణం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళా మతాలను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మహిళా మతాలు లేకపోతే మనం ఎక్కడున్నాం. ఈ రోజున చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనిపై కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గల్ఫ్ దేశాలు తప్పు చేస్తే కఠినంగా చంపేయడం, వాళ్ళు తీసేయడం వల్ల కాకుండా వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు మహిళా తల్లులు అంటే ఒక అక్కల, ఒక చెల్లిలా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు తెలియపరచాలి. వాళ్ళ కుటుంబాలు అయ్యా ఒక ఆమె కూడా ఒక చెల్లి, ఒక అక్కే, మీ అమ్మే, మీ పెద్దమ్మే, మీ వదిన అని తెలియపరుస్తూ ఇలాంటి తప్పులు ఎక్కడ జరగవు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా భారతదేశంలో మహిళలపై, చిన్నపిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారు కిరాతకంగా దుండగులు. వీటి మీద కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాళ్ళకి దుండగుల్ని కఠినంగా శిక్షించినప్పుడే మరి మిగతా వాళ్ళు ఏం తప్పు చేయరు. మిత్రులారా, దీన్ని మా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రం చూసినా దళిత మహిళల బాలికలపై అత్యాచారాలు చేస్తున్నారు, దళితులపై దాడులు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. దీన్ని మా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. మన మధ్యనే చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఎక్కడ చూసినా దళిత మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. మొన్న బీహార్ పక్కనైన పాట్నాలో ఒక దళిత మహిళ టీచర్ని అది క్రాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇది చాలా దారుణం. ఉత్తరప్రదేశ్లో అలాగే జరుగుతుంది. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ఏ రాష్ట్రం చూసినా దళితుల మీద, దళిత మహిళల దాడులు చాలా దారుణం. దీన్ని మా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. ప్రభుత్వం బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తొలగించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు హనుమంతరావు డిమాండ్ చేశారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్ లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలన్నారు. పెండింగ్ లో ఉన్న 4D బకాయిలను చెల్లించాలన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వినయ్, కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి ఎం వెంకటేశ్వర రెడ్డి, మండల నాయకులు బివి శ్రీనివాస్, గణపతి రెడ్డి, ఇనకొల్లు పోలీసురావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, వర్ధిల్లాలి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. జిందాబాద్ జిందాబాద్ యూటీఎఫ్, జిందాబాద్ 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 యూటీఎఫ్, జిందాబాద్. గత పిఆర్సీ ఏరియర్స్ను గత పిఆర్సీ ఏరియర్స్ను విడుదల చేయాలి. డిఏ బకాయిలను విడుదల చేయాలి. వెంటనే డిఏ బకాయిలను పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలి. పిఆర్సీ కమిటీ వెంటనే బోధనేతర కార్యక్రమాల భాగం చైర్మన్. ఈ ప్రభుత్వం వచ్చి 15 మాసాలు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి
పిఆర్సీకి సంబంధించినటువంటి 30,000 కోట్ల రూపాయల్లో కేవలం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఇంకా 24,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఉపాధ్యాయులకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే సందర్భంలో కూడా గత 3 సంవత్సరాల నుంచి పిఆర్సీ కమిటీని వేయాలని, రిపోర్టు తక్షణం చెల్లించాలని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నాగానే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో పిఆర్సీ కమిటీ వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ కమిటీ రద్దు చేయడం జరిగింది. 15 మాసాలైన పిఆర్సీ కమిటీ వేయలేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏల్ని చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5 రణబేరీ జాతాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ బాపట్ల జిల్లాలో 3వ రోజు రణబేరీ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ పెద్ద ఎత్తున ఇవాళ ఆర్థిక డిమాండ్లు పరిష్కరించాలని, అలానే ప్రభుత్వ పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాలు ఎక్కువ అవడం వల్ల బోధనకి ఆటంకం ఏర్పడతా ఉంది. ఈ పాఠశాల తెరిచిన తర్వాత యోగాంధ్ర పేరుతోటి ఒక 10 రోజులు, మెగా పేరెంట్ టీచర్స్ పేరుతోటి ఒక 10 రోజులు కాలయాపన జరిగింది. అదే సందర్భంలో ఎక్కడా లేనటువంటి పరీక్షా విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పరీక్షా విధానం సరైనటువంటిది కాదు. విద్యార్థులకి ఏమాత్రం ఉపయోగపడినటువంటి విధానాన్ని రద్దు చేయాలని ఆర్థిక డిమాండ్లు పరిష్కరించాలి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం వేమూరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో మోదీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు మంద జనార్దన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో ప్రపంచంలో 4వ స్థానంలోకి చేరిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎల్లమాటి దాసు, మండల పార్టీ అధ్యక్షులు వెలువెల సాంబశివరావు, సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం మీరు పక్కకు రండి. సిస్టర్ గారు కూడా పడదండి. వెళ్ళండి. ఈ రోజున మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ సంవత్సరం జన్మదినం సందర్భంగా వేమూరు గవర్నమెంట్ హాస్పిటల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందరు జనార్దన్ గారి నాయకత్వంలో వెలువెల సాంబశివరావు గారు, ఎల్లమాటి దాసుబాబు గారు అందరూ కలిసి డాక్టర్ గారి సమక్షంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయకరంగా జరిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఎంతో శ్రద్ధాశక్తులతో ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి, అదేవిధంగా ఈ దేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని, ఈ దేశం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ, ఈ దేశాన్ని 2 కళ్ళలాగా చూస్తూ, ఈ దేశం యొక్క పురోగతిలో వారు ఎంతో కృషి చేస్తూ రానున్న కాలంలో ఈ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపే శక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఉందన్నట్లు ఎలాంటి సందేహం లేదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. మోడీ గారు స్వాస్థ్య నారి అండ్ స్వాస్థ్య పరివార ప్రోగ్రామ్ ని ఈరోజు లాంచ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే 17వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి 2వ తారీఖు వరకు జరుగుతాయి క్యాంప్స్ అనేవి. దీంట్లో 24వ తారీఖున వేమూరులో జరుగుతాయి. సో దీని అందరూ యూజ్ చేసుకొని మోడీ గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రోగ్రామ్ తీశారో దీన్ని విజయవంతం అందరూ చేస్తారు. జనార్దన్
సత్తెనపల్లి పట్టణంలోని వావిలాల ఘాట్ నందు వావిలాల గోపాలకృష్ణ విగ్రహానికి సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్, భార్గవ్ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ వావిలాల, జోహార్ వావిలాల. జోహార్ వావిలాల, జోహార్ వావిలాల, జోహార్ వావిలాల. గోపాలకృష్ణయ్య గారి 120వ జయంతి సందర్భంగా సత్తెనపల్లిలో వారి ఘాట్ దగ్గర ఘనంగా నివాళులర్పించారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులే కాకుండా మద్యపాన నిషేధం మీద, సంస్కరణల మీద పోరాడినటువంటి ఒక మహానుభావుడు. ఆయన సత్తెనపల్లిని పలుమార్లు రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి. ఇండిపెండెంట్ గా సత్తెనపల్లి నుంచి గెలుపొంది శాసనసభలో అనేక సమస్యల మీద ఆయన మాట్లాడాడు, పోరాడారు. ఆయన అంటే అందరికీ కూడా చాలా అభిమానం. ఎందుకంటే నీతి నిజాయితీతో రాజకీయాలు చేసినటువంటి అరుదైన వ్యక్తుల్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒకరు. వారు ఈ సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన వారిగా ఉండటం సత్తెనపల్లి ప్రాంత ప్రజల యొక్క గర్వకారణంగా నేను భావిస్తాను. వారు రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో నేను కూడా రిప్రజెంట్ చేయటం నా మహద్భాగ్యంగా భావిస్తూ వారికి ప్రతి సంవత్సరం ఎక్కడున్నా వచ్చి ఘనంగా నివాళులర్పించేటటువంటి సాంప్రదాయాన్ని నేను ఏర్పాటు చేసుకున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వినుకొండ పట్టణం నర్సరావుపేట రోడ్లోని ఎన్ఎస్పీ మైదానం వద్ద ఏర్పాటు చేసిన మాజీ సభాపతి కొడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణ వివరాలు, రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ షరీఫ్, రాష్ట్ర ఐసీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్, కొడెల శివరాంతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవాంజనేయులు విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్, జీడీసీసీబీ చైర్మన్ మక్కల మల్లికార్జునరావు, కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు, ఎన్డీఏ కార్యకర్తలు, అలాగే కోడెల గారి అభిమానులు ఈ రోజు కోడెల గారి కాస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, వినుకొండ గడ్డ మీద పల్నాడి పులి డాక్టర్ కోడెల గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వారి అభిమానులందరికీ, ఎన్డీఏ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. కోడెల గారు పల్నాడి పులిగా ఆనాడు అమ్మ ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో ప్రజలను మెప్పించారు, హోంమంత్రిగా చేశారు. తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో మంత్రి పదవులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసిన, వైద్య ఆరోగ్య శాఖ చేసిన, భారీ నీటిపారుదల శాఖ చేసిన, కొత్త రాష్ట్రంలో తొలి స్పీకర్ గా డాక్టర్ కోడెల గారు చేసిన, ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె తెచ్చి గౌరవపెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ కోడెల. వారు రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. పేదవాళ్ళకి రూపాయి డాక్టర్ గా పేరు తెచ్చుకొని ₹1 పేదలకు వైద్యం అందించినటువంటి పేదల డాక్టర్ కోడెల గారు అనునిత్యం అభివృద్ధి గురించి ఆలోచించేవారు. రాజకీయాల్లో నాకు గురువర్యులుగా అనేక సలహాలు, సూచనలు ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలని పిలిపిస్తే నేను రాజకీయాల్లోకి వచ్చి ఆ పేద ప్రజలకు సేవ చేయాలని మొదటి నుండి నాకు కోడెల శివప్రసాద్ గారు సూచనలు, సలహాలు చెప్తూ వారు పల్నాడు జిల్లాని, గతంలో సమైక్య గుంటూరు జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారు. కావిడి పథకం దగ్గర నుండి, కోడెల స్టేడియం దగ్గర నుండి, కోటపకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం, ఇలాంటివి ఎన్నెన్నో
చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు డాక్టర్ కోడెల గారు చేశారు. కోమచర్యలు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు డాక్టర్ కోడెల గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద. అందుకే ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ నాయకత్వంలో పోరాడి ఆ దుర్మార్గ ప్రభుత్వాన్ని చురముచ్చించినందుకు ఈరోజు కోడెల గారి ఆత్మ సంతోషపడింది, శాంతించింది. అలాగే భవిష్యత్తులో కూడా మరో 10 కాలాల పాటు, మరో 10 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా ఈ ఎన్డీ అధికారాన్ని కొనసాగించి స్వర్ణాంధ్రప్రదేశ్ 2040 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించినప్పుడు కోడెల గారి ఆత్మ చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, డాక్టర్ కోడెల గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు కోరుకుంటూ కోడెల గారికి జోహార్లు అర్పిస్తూ. సత్తెనపల్లిలో స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య 120వ జయంతి సందర్భంగా వావిలాల ఘాట్లో వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి మాజీ మంత్రి సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కుటుంబ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ పద్మభూషణ్ వావిలాల్ గోపాలకృష్ణ గారు. జోహార్ పద్మభూషణ్ వావిలాల్ గోపాలకృష్ణ గారు. జోహార్ పద్మభూషణ్ వావిలాల్ గోపాలకృష్ణ గారు. పెద్దలు, పూజ్యులు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణ గారి 120వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే వారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా పనిచేయాలని, వారి జీవితం మొత్తం కూడా సమాజ సేవకే అంకితం చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా కూడా మరి పనిచేశారు. వారికి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. రెండుచింతల మండల అధ్యక్షుడు బోయ నాగిరెడ్డి ఆధ్వర్యంలో మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాచర నియోజకవర్గ బీజేపీ నాయకులు పోకూరు కాశీపతి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేడు దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పరిపాలన కాలంలో దేశం ఎంత అభివృద్ధి చెందిందన్న ప్రపంచ వేదికలపై భారతదేశం ఎంతో పరపతిని, పురోగతిని సాధించిందని, ఇది కేవలం నరేంద్ర మోదీ పాలన వల్లనే సాధ్యమైందని తెలిపారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సత్య కాశీ పట్టణ రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు విజయవంతంగా అమలు చేయడంపై వినుకొండ పట్టణంలో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ బుధవారం సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని నర్సరావుపేట రోడ్లో సాయిబాబా గుడి వద్ద నుండి ప్రారంభమైన శ్రీశక్తి సూపర్ 6 సూపర్ హిట్ ర్యాలీకి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, శివశక్తి ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి గోనగంట్ల లీలావతి పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. నర్సరావుపేట రోడ్డు గంగిరెడ్డి కళ్యాణవర్మ వరకు సాగిన ర్యాలీలో మహిళలు వేలాదిగా పాల్గొని సీఎం చంద్రబాబుకి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కూటమి నాయకులు పాల్గొన్నారు. శివశక్తి ఫౌండేషన్ చైర్పర్సన్, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరి ఆశీస్సులు పొందినటువంటి శ్రీమతి గోనుగుంట లీలావతి గారికి, ఈనాటి ముఖ్య అతిథి, ఈరోజు జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అన్ని జిల్లాల్లో కంటే పల్నాడు జిల్లాని అన్ని రంగాల్లో ముందుంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు సమస్యలు ఎక్కడికెక్కడ పరిష్కారం చేస్తూ ఈరోజు స్పీడ్ గా, దూకుడుగా అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందున్నటువంటి మన ఇన్ఛార్జి మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారికి
గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలకాలని కోరుతున్నా. మరి ఈ రోజు విశిష్ట అతిథి గతంలో అమరావతి రాజధాని మహిళలకు కొండంత అండగా నిలబడి అమరావతి రాజధాని కోసం పోరాడినటువంటి వీర మహిళ, అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో వాళ్ళ సేవలు అందించినటువంటి రావిపాటి శైలజ గారు ఈ రోజు రాష్ట్ర మహిళా చైర్పర్సన్ గా వారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ముఖ్యంగా ఇవాళ మన ప్రధానమంత్రి గారి జన్మదినం. ఎందుకంటే మన పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఆయన నాయకత్వంలోనే ఇవాళ దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకు మనందరి తరపున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ సూపర్ హిట్ పథకం ఇవాళ మనం వినుకొండలో జరుపుకుంటున్నాం చాలా పెద్ద ఎత్తున. నాకు తెలిసి మీ అందరూ కూడా 10ంటికే వచ్చి కూర్చొని ఉంటారు. నేను మాట్లాడిన తర్వాత మీ అందరూ కూడా భోజనం చేసి మన మెడికల్ క్యాంప్స్ అన్ని పెట్టారు, అన్నిట్లో చూపించుకొని అందరు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ, అట్లానే ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఉన్న సోదరి లీలావతి గారికి, అట్లానే మనకు అయితే ఈరోజు ఒకసారి మనం ఆలోచిస్తే, ఇందాక మన కూటమి ప్రభుత్వానికి సహకరిస్తున్న పూర్తిగా భాగస్వాములైన భాజపా మరి రమేష్ గారికి, ఇక్కడ వినుకొండ, అదే విధంగా జనసేన మిత్రులకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి ఒక్కసారిగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకెళ్తూ, అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు స్త్రీ పక్షపాతిగా ఉండడం, మహిళా పక్షపాతిగా ఉండడం అనేది ఆనవాయితీ. దానికోసం ఇందాక సోదరుడు మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అంటేనే గుర్తొచ్చేది మనకెవరు? నందమూరి, మన అన్న నందమూరి తారక రామారావు గారు. మన మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడమే కాకుండా ఒక గుర్తింపు, గౌరవం మన తెలుగు జాతికి కూడా తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో ఇంకొక అడుగు ముందుకేసి మన అన్న చంద్రబాబు నాయుడు గారు, మరి మీ అందరికీ తెలుసు, ఇంకొక అడుగు ముందుకి డ్వాక్రా పథకాలు పెట్టడం కానీ, సిలిండర్స్ ఇవ్వడం కానీ, ఎన్నో ముఖ్యమైనటువంటి మహిళలకి ఉపయోగపడేటటువంటివి. ముఖ్యంగా మొన్న చూసినట్టయితే సూపర్ 6 ద్వారా అన్ని కూడా మన మహిళ. ముప్పాల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ డి రమాదేవి మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామాలలో, మండలాల్లో ప్రజలు సీజనల్ వ్యాధులకు గురవుతున్నారని, జ్వరం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. మండలంలోని ప్రాథమిక వైద్యశాలలో తాము అందిస్తున్న సదుపాయాల గురించి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రమాదేవి, ముప్పాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు బాగా ఈ సీజన్ అనేది వర్షాకాలం కాబట్టి మనము కొన్ని రకాలైన సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవాలి, రక్షింపబడాలి అంటే మనం కొన్ని అలవాట్లు చేసుకోవాలి. వేడిగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే భుజించటం, ఆహార పదార్థాల మీద ఈగలు వాలకుండా చర్యలు తీసుకోవడం, ముఖ్యంగా దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు పాటించడం, దోమతెరలు వాడటం, రిపెల్లెంట్స్ వాడటం, దోమలు చంపే బ్యాట్స్ అలాంటివి యూజ్ చేయడము, అలాంటివి. మన ఇంటి ముందు మురుగు కాలువలో కొంచెం కనుక గ్యాంబూసియా ఫిష్ లేదా కాస్త మడ్డాయిల్ని కనుక వేసినట్లయితే నెలకొక్కసారి అట్లాగా మనం దోమల డింపకాలు పెరగకుండా, వృద్ధి చెందకుండా మనం జాగ్రత్త తీసుకున్న వాళ్ళం అవుతాము. అలాగే ఏదైనా ఫీవరు వచ్చినటువంటి పరిస్థితుల్లో, దానికి సంబంధించి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కూడా యాడ్ అయ్యి ఫీవర్తో కనుక సఫర్ అవుతున్నట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న సబ్ సెంటర్లో ఉన్న MLHP గారు లేదా ANM గారిని వెంటనే కలవండి. 3 రోజులకు మించి కనుక 4వ రోజు జ్వరం ఉన్నట్లయితే వెంటనే ముప్పాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి రక్త పరీక్షలు, మనకి దగ్గర డెంగ్యూ అంటే NS1, అలాగే మనకు టైఫాయిడ్ పరీక్షలు, వైరాల్ పరీక్షలు, అలాగే మన దగ్గర ఈ మలేరియాకి సంబంధించిన పరీక్షలు అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి 3వ రోజు దాటి ఎవరు కూడా జ్వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదండి. ఈ విధంగా మనం మీ ఊర్లో ఉన్న నర్సు గారిని కలవడం, తర్వాత 3 రోజులు జ్వరం వచ్చిన వెంటనే మీ నర్సు గారిని కలవడం. 3 రోజులకు కూడా తగ్గనట్లయితే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముప్పాళ్ళ కనుక వచ్చినట్లయితే అన్ని రకాల టెస్టులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అలాగే మనకి గవర్నమెంట్ తగ్గ ఎక్విప్మెంట్ కూడా రీసెంట్గా సప్లై చేయడం జరిగింది. ప్లేట్లెట్ కౌంట్ చూడటం,
అంటే సిబిబి మిషన్ అన్నీ కూడా ఇచ్చారు కాబట్టి 4వ రోజు జ్వరం ఉన్నట్లయితే ఎవరు నిర్లక్ష్యం చేయకోకుండా వెంటనే హాస్పిటల్ని సంప్రదించినట్లయితే. ముప్పాల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో ఈ రోజు శ్రీ గాయత్రి సమేత విశ్వకార్య భగవాన్ యజ్ఞ మహోత్సవం ముప్పాల మండల విశ్వ బ్రాహ్మణ సంఘం మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. యజ్ఞ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశ్వకర్మ భగవాన్ శుభాకాంక్షలు. మా ముప్పాల మండల విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు సెప్టెంబర్ 17న ఈ కార్యక్రమము చాలా దిగ్విజయంగా జరగడం జరిగినది. దీనికి అందరూ అసలు విశ్వకర్మ అంటే ఎవరు, విశ్వకర్మ యొక్క విశిష్టత ఏంటిది అనేది మన ప్రజల్లోకి అనేది తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఏంటంటే చాలా సింపుల్గా చేసుకునే వారము. కానీ మన నరేంద్ర మోడీ గారు రాష్ట్రం అంతా కూడా ప్రతి గ్రామంలో కూడా విశ్వకర్మ జయంతిని నిర్వహించమని, దీనికి భారీ ఎత్తున ఈరోజు అమరావతిలో ఉద్దండరాయపాలెంలో విశ్వకర్మ విగ్రహం ఒకటి ఏర్పాటు చేయడం, దానికి జనం సమీకరించడం, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ పెద్ద కార్యక్రమం జరుగుతుంది. కానీ మన ఊర్లో కూడా మేము చేసుకున్న ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళలేదు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు మా కమిటీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దీనికి మాకు సహకారం ఇచ్చిన ఎస్ఐ గారు. ఈ కార్యక్రమం విశ్వకర్మ భగవాన్ సెప్టెంబర్ 17న ప్రతి గవర్నమెంట్ అఫీషియల్గా ఈ కార్యక్రమం చేసుకోవాలని ప్రతి విధంగా మోడీ గారు సూచనల మేరకు, ముఖ్యమంత్రి గారు అన్ని సూచనల మేరకు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఈ పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరగాలి. ప్లస్ మన కార్మికుల దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖున ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేకూర్చాలని అందరం కోరుకుంటున్నాం. జై విశ్వకర్మ. ఈరోజు సెప్టెంబర్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని మా మండల పరిధిలో విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున మరియు గ్రామ ప్రజలతో సహకారంతో మరియు మన తహసీల్దార్ గారైన నగేష్ గారితో సహకారంతో, మన ఎస్ఐ గారి సహకారంతో, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఎంతో వేడుకగా ఈ కార్యక్రమాన్ని ఇంతకంటే ఇంకా ఘనంగా జరుపుకుంటామని తెలియజేస్తున్నాను. ఇది వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, డాక్టర్ గారికి మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరగడానికి ముఖ్య కారణం మహిళలు ఆరోగ్యంగా ఉంటే ప్రతి ఇల్లు సమాజము మెరుగుపట్టడమే కాక సాధికారత మెరుగుపడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించామని ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరావుపేటలోని జిల్లా ప్రభుత్వ ఏరియాలో వైద్యశాలలో బుధవారం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. మహిళలు మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేసేందుకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కింద అనే ప్రోగ్రాము ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రాము. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయమన్నారు. అందుకని ఇక్కడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవనీయులు నర్సరావుపేట ఎమ్మెల్యే గారు చంద్రవాడ అరవింద్ బాబు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఒక లేడీస్ మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా యాంటీనేటల్ చెకప్స్,
యాంటీనాటల్ చెకప్స్ ఒకటి, తర్వాత క్యాన్సర్ స్క్రీన్ గురించి, తర్వాత వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ ఒకటి, తర్వాత ఈఎన్టీ ఒకటి, ఈఎన్టీ ఆప్థల్మాలజీ, అలాగే సైకియాట్రీ ఒకటి, పిడియాట్రిక్స్ పిల్లలకు సంబంధించినటువంటి వైద్య సేవలన్నీ కూడా ఈరోజు ఈ యొక్క హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా పేషెంట్స్ అందరూ కూడా నర్సరావుపేటకు సంబంధించినటువంటి ఈ పబ్లిక్ అంతా కూడా, తర్వాత రూరల్ ఏరియాకి సంబంధించిన పబ్లిక్ అందరూ కూడా ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా అందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ యొక్క సమస్యల్ని మా యొక్క స్పెషలిస్ట్ డాక్టర్ సదర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను చెప్పి తగ వైద్యం తీసుకోవడం కూడా జరిగింది. అలాగే అందరికి కూడా మేము ల్యాబ్ పరీక్షలు కూడా చేసి ఉన్నాము. అలాగే మెడిసిన్స్ కూడా అవసరమైన వాళ్ళకి చికిత్స నిమిత్తం మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది మెడిసిన్స్ కూడా టాబ్లెట్స్ కానివ్వండి అన్ని ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా ఈ యొక్క హాస్పిటల్లో ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన స్వస్తిక్ నారీ స్వశక్తి పరిహార్ అభియాన్ మాచర్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన స్వస్తిక్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ పథకాన్ని ప్రతి ఒక్క స్త్రీ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే తొందరలో మాచర్లకు 100 పడకల ఆసుపత్రిని తీసుకొస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టైం లేదని మరి వైద్య డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, మరి ఏఎన్ఎంస్ కి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు కేవలం మహిళలకు మాత్రమే ఉద్దేశించి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం మరి మహిళలు అంటే సమాజంలో సగం. హోమ్ మినిస్టర్లు వీళ్ళందరూ కూడా మహిళ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం వ్యవహారాలు, ఆ కుటుంబ బాధ్యతలని సక్రమంగా నిర్వహించగలుగుతుంది. కాబట్టి ఈరోజు అనేక సేవలు అందరూ కూడా గ్రామాల్లో మెడికల్ సిబ్బందికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా మైక్ సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి చర్చిల మీద కానీ, సచివాలయాల మీద కానీ ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం 2వ తారీఖు వరకు కొనసాగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి, ముఖ్యంగా మనకి అవగాహన లేని ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నారు. మంది వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఏమేమి పరీక్షలు చేస్తారు, రక్తపోటు, అలాగే నర్సరావుపేట మండలంలోని ఇక్కరు గ్రామంలో బుధవారం పొలం పేరుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాడ అరవింద్ బాబు పాల్గొని రైతు కూలీలు, కూటమి నాయకులతో కలిసి ఆయన పొలంలో నాట్లు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో రైతులకు యూరియాను అందించడం వలన రైతులు నాట్లు వేసుకోగలుగుతున్నారని అన్నారు. 4000 ఎకరాల్లో వరి పండించేందుకు రైతులు ముందుకు వచ్చారన్నారు.
20,000 ఎకరాల్లో మొక్కజొన్న వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులు మోతాదుకు మించి యూరియాను ఎక్కువగా వాడకూడదని వ్యవసాయ శాఖ అధికారులు రైతులు చెబుతున్నారని, నానో యూరియాని కూడా వాడుకోవాలని తెలియజేశారు. అందరికి కూడా పొలం పిలుస్తున్న ప్రోగ్రామ్ కి ధన్యవాదాలు. మరి అన్నదాత చుక్కీబావ పొలం పిలుస్తున్న కార్యక్రమంలో ఇవాళ ఇకుర్తి గ్రామంలో మరి మాగాడి పొలాల్లో ఉన్నాము. మరి నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో నర్సాపేట మండలంలో దాదాపు 4,000 ఎకరాల్లో ఇవాళ వరి నాట్లు వేస్తా ఉన్నారు. అందరూ కూడా చక్కగా పనిచేసుకుంటూ మరి నీటి సదుపాయం ఉంది. అదేవిధంగా యూరియా కూడా సకాలంలో ప్రభుత్వం అందిస్తుంది. ఎక్కడ ఎవరు రైతులు కూడా ఇబ్బంది పడలేదు. అన్నారం సొసైటీలో కానీ, ఇక్కుర్తి సొసైటీలో కానీ, జొల్లగొండ సొసైటీలో కానీ, అదేవిధంగా లింగంగూడ సొసైటీలో ఎక్కువ గ్రామాలు ఉన్నాయి కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా యూరియా అందజేయడానికి మరి అగ్రికల్చర్ అధికారి డిఓ గారు ఏడీ గారు, అదేవిధంగా మరి సొసైటీ చైర్మన్ మరి కొల్లెంగడేశ్వర గారు, మరి పేరయ్య గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా కనుమూరు సీని గారు, కూరపాడు సీని గారు వీళ్ళందరూ కూడా, కనుమూరు రమేష్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ ఇకుర్తి గ్రామం అనేది వ్యవసాయంగా చాలా ముందడుగు ప్రాంతం. మొదటి నుంచి కూడా రాజకీయంగా వ్యవసాయంగా అందరూ కూడా ఎంతో ముందుండి ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మరి వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ పల్లె పిలుస్తున్న ప్రోగ్రామ్ ని మనం అందరం కూడా విజయవంతం చేయడం జరిగింది. ఇప్పుడే నాయకులందరం మరి రైతు కూలీలందరం కూడా కలిసి నాట్లు కూడా వేయటం జరిగింది. పొలాలన్నీ కూడా చాలా చక్కటి పొలాలు, బాగా దిగుబడి బాగా ఎక్కువ వస్తుంది. అందువల్ల ఇక్కడ దాదాపు 4,000 ఎకరాల్లో వరి పంట పండించడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా మొక్కజొన్న కూడా వచ్చే నెల నుంచి కూడా దాదాపు 20,000 ఎకరాల్లో మొక్కజొన్న వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఏదైనా మీడియాలో వచ్చే అసంబద్ధమైన వ్యాఖ్యలు నమ్మద్దు ఎవరు కూడా. ఇవాళ వైసీపీ కానీ, సాక్షి పేపర్ కానీ మరి అవాస్తవాలని బయటికి తీసుకొస్తున్నారు. రైతులందరూ కూడా యూరియా బాగా చక్కగా అందుతుందని చెప్తున్నారు. అదేవిధంగా రైతులందరూ కూడా నానో యూరియాను కూడా వాడుకుంటే మనకి గ్రాన్యుల్స్ ఉన్న యూరియా కంటే కూడా. పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిడుగురాల మండలం పెద్దగ్రహారం గ్రామంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పల్నాడు జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి హనుమంత్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంత్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశం యొక్క భవిష్యత్ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని కొనియాడారు. 1950 సెప్టెంబర్ 17 గుజరాత్ రాష్ట్రంలోని మహేసానా జిల్లాలో వడ్నగర్ పట్టణంలో భారతదేశం యొక్క భవిష్యత్తు ఉదయించిందని హనుమంత్ యాదవ్ తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలోని మహేసానా జిల్లాలో వడ్నగర్ పట్టణంలో భారతదేశం యొక్క భవిష్యత్తు ఉద్భవించిందని ఆనాడు దేశ ప్రజలు ఎవరికీ కూడా తెలియదు. తదనంతర కాలంలో ఆ వడ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ లో పట్టా పొంది ఆర్ఎస్ఎస్ లో చేరి క్రమశిక్షణతో ఎలా మెలగాలో, ఎలా పెరగాలో నేర్చుకొని భారతీయ జనతా పార్టీ యొక్క నిర్మాణంలో పాలు పంచుకొని 2001లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 14 సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రానికి సేవలు అందించి 2014 నుంచి నేటి వరకు కూడా భారతదేశ ప్రధానమంత్రిగా దేశాన్ని మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఆర్టికల్ 370 రద్దు, అంతర్జాతీయ వేదికల మీద భారతదేశం యొక్క ఖ్యాతిని పెంచినటువంటి మహానుభావుడు, ఒక దేశ ప్రధానమంత్రి అయి కూడా దేశ ప్రజలతో ప్రత్యక్షంగా సంభాషణ చేసేటటువంటి మహనీయుడు ఈరోజు
75వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విడుదల మండలం పెదగ్రహారం గ్రామంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.